మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మమ్ముతి గారు యాక్ట్ చేసిన కమల్ కవల్ మూవీ ప్రెజెంట్ సోనీ లైవ్లో తెలుగు వెర్షన్లో అవైలబుల్గా ఉంది. సర్ప్రైజింగ్లీ మమ్ముతి గారు ఈసారి విలన్ రోల్ చేశారు, అండ్ అది కూడా సీరియల్ కిల్లర్ లాగా. నెగిటివ్ క్యారెక్టర్లో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో రివ్యూలో ఇంక్లూడ్ చేశాను, బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా. మమ్ముతి గారు యంగ్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి ప్లాన్డ్గా క్రైమ్ చేస్తుంటాడు. ఓపెనింగ్ సీన్లో మమ్ముతి గారు ఒక అమ్మాయిని లాడ్జ్లో చంపేస్తాడు. పోలీస్ టీం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. కిల్లర్ ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేదే ఈ మూవీ ట్రాక్. స్టోరీ 2001-2002 ఆ టైం పీరియడ్లో సెట్ చేశారు. సో ఓల్డ్ స్టైల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మూవీ అయితే నాకు నచ్చిందండి, బట్ అవుట్ స్టాండింగ్ మూవీ అని చెప్పలేను. స్టార్టింగ్ 1.5 అవర్ అండ్ ఎండింగ్ ప్రీ క్లైమాక్స్ 30 మినిట్స్ చాలా గ్రిప్పింగ్గా థ్రిల్లింగ్గా ఉంది. కానీ మధ్యలో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పోర్షన్ కొంచెం స్లో అండ్ డ్రాగ్గా అయినట్టు అనిపించింది. కిల్లర్ క్యారెక్టర్ డెప్త్తో కంపేర్ చేస్తే మిడిల్ పోర్షన్లో జరిగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొన్ని చోట్ల వీక్ అండ్ లెస్ ఎఫెక్టివ్గా అనిపించినాయి. కొన్ని సీన్స్లో ఇన్వెస్టిగేషన్ డైరెక్ట్గా చెప్పకుండా ఆడియన్స్ని అర్థం చేసుకోవాలి అనే టైప్లో ప్రజెంట్ చేశారు. రెగ్యులర్ సీరియల్ కిల్లర్ మూవీస్లా కాదు, కిల్లర్ ఎవరు అనేది మనకు ముందుగానే క్లియర్ చేస్తారు. కిల్లర్ని ఎలా పట్టుకుంటారు అనే పాయింట్ మీదనే మూవీ నడుస్తుంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ మూవీ వాచబుల్ అండి. ఆల్మోస్ట్ అన్ని సీన్స్ కూడా డీసెంట్ మేనర్లోనే చూపించారు. రీసెంట్ టైమ్స్లో ఈ మూవీ మంచి క్రైమ్ థ్రిల్లర్. మమ్మూర్తి గారి కిల్లర్ రోల్ ప్లస్ క్లైమాక్స్ ట్విస్ట్ హైలైట్స్. మధ్యలో స్లో ఉంది కానీ ఓవరాల్గా వన్స్ వాచబుల్. మూవీకి పిల్లర్స్ మమ్మూర్తి గారి పర్ఫార్మెన్స్. ఆయన మాట్లాడే స్టైలు, స్లోగా విక్టిమ్స్ ని ట్రాప్ చేసే సీన్స్ రియల్ కిల్లర్ లాగా అనిపిస్తాయి. వినాయకన్ గారు పోలీస్ క్యారెక్టర్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయో రిపీటెడ్ సీన్స్ లేకుండా క్లియర్ గా చూపించారు. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. డ్రాబ్యాక్స్ మధ్యలో ఇన్వెస్టిగేషన్ పార్ట్స్ స్లోగా అవ్వడం, కొంచెం డ్రాగ్ అనిపించడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని ప్లేసెస్ లో ఇంకా బెటర్ గా ఉండాల్సిందని అనిపించింది. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. ఈ వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.